రోహిణి మొదటి అత్తగారి రాకతో రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని సపోర్ట్ చేస్తున్నట్టే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. నేను మలేషియా రాను అని అంటున్న రోహిణి దగ్గరికి ప్రభావతి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది. నీ కన్న తండ్రిని చూడాలని నీకు లేదా? జైల్లో ఉన్న నీ కన్న తండ్రిని పరామర్శించాలని నీకెంత కూడా అనిపించడం లేదా? అసలు నువ్వేంటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు మలేషియా రాకపోతే నువ్వు కోటీశ్వరాలువి కాదని, ఈ పెళ్లి నువ్వు మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నావని అందరూ కూడా అనుకుంటారు. అందరితో పాటు నాకు కూడా అనుమానం వస్తుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా బాలు చెప్పినట్టు మలేషియాకి నువ్వు రావాలి. అందరం కలిసి మలేషియా వెళ్తున్నాము అని ప్రభావతి అయితే గట్టిగానే చెప్తుంది. దాంతో ఇక రోహిణి అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ ప్రయాణాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు అని తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది. ఇక ఈ దెబ్బతో నేను కోటీశ్వరాలు కాదన్న నిజం బయటపడిపోతుంది. అప్పుడు అత్తయ్య నన్ను బయటికి గెంటేయడమో లేకపోతే నన్ను చంపేయడమో చేస్తుంది అంటూ రోహిణి తనలో తానే ఊహించుకుంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మీనా రోడ్డు మీద ఇక పూలు డెలివరీ ఇవ్వడానికి స్కూటీ వేసుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద ఆవిడైతే అటువైపుగా నడుచుకొని వస్తూ మీనా స్కూటీ కింద పడుతుంది. అప్పుడు ఇక మీనా ఒక్కసారి అయ్యో ఏమైందమ్మా ఏమైంది అంటూ ఇక దగ్గరికైతే వస్తుంది. దగ్గరికి వచ్చేసరికి ఆమె తలకి గాయమయ్యి ఉండడంతో అది చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు గుమ్ముకూడతారు. ఏంటమ్మా బండి నడిపేటప్పుడు చూసుకొని నడపడం తెలీదా? చూడు ఆ పెద్దావిడ తలకి ఎలా గాయమైందో అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక మీనాని నిలదీస్తూ ఉంటారు. అప్పుడే మీనా అలాంటిదేమీ లేదు, నేను ఆవిడ్ని చూసుకుంటాను, ఇప్పుడు మాకు బాగా తెలిసిన ఆమె అని మీనా అయితే చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తారని ఇక తనకి తెలుసని ఆమె అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత ఇక మీనా ఆటో మాట్లాడుకొని ఆమెని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ట్రీట్మెంట్ చేసి ఆవిడకి ఏమీ పర్వాలేదు. తలకి గాయం అవడంతో కొంచెం స్పృహ కోల్పోయింది. ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు, మీరేమీ భయపడకండి. కానీ తనకి బ్లడ్ అవసరం, కానీ తనకి సంబంధించిన బ్లడ్ గ్రూపు హాస్పిటల్లో లేదు అని చెప్పడంతో అప్పుడే మీనా నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఇక మీనా అయితే బ్లడ్ కూడా ఇస్తుంది ఆమెకి. అలా ఇచ్చిన తర్వాత ఆమె స్పృహలోకి అయితే వస్తుంది. ఇంతలో బాలు హాస్పిటల్కి అయితే వస్తాడు. ఏమైంది మీనా అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా మీనా చెప్తుంది. అది విని బాలు ఆవిడకేం కాలేదు కదా, బాగానే ఉంది కదా, మరి చూసుకోకుండా అలా ఎలా నువ్వు డ్రైవ్ చేసావు అని అడుగుతాడు బాలు. ఏమో నాకు అదే అర్థం కావడం లేదండి. ఇక టైము ఏం చెప్తాము, రోజు వెళ్ళే రూటే, కానీ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒక్కసారి ఆమె వచ్చేసరికి నాకేం చేయాలో తెలియలేదు. పాపం తలకి చాలా గాయం అయ్యింది, బ్లడ్ కూడా పోయింది, నేనే బ్లడ్ ఇచ్చాను అని చెప్పుకుంటూ వస్తుంది మీనా. అప్పుడే బాలు అయితే ఆమె దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళాక ఆమె స్పృహలోకి వస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి మీకేమీ పర్వాలేదు, ఇప్పుడు మీకు ఎలా ఉందని అడుగుతాడు. బాగానే ఉంది డాక్టర్, సమయానికి అమ్మాయి మిమ్మల్ని తీసుకువచ్చి తను బ్లడ్ కూడా ఇచ్చి బ్రతికించింది, లేకపోతే మీకు సీరియస్ అయ్యేదని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ వెళ్ళిపోయాక మీనాతో ఆవిడ అంటూ ఉంటుంది, చూడమ్మా సమయానికి వచ్చి నా ప్రాణాల్ని కాపాడావు అని అనడంతో లేదండి మీరే నా బైక్ కింద పడ్డారు, నేనే గుద్దాను మిమ్మల్ని, నన్నే క్షమించండి అని మీనా చెప్తుంది. అప్పుడు ఇక ఆమె అయితే చూడమ్మా నీ మంచితనం నీ మాటల్లోనూ నీ ప్రవర్తనలోనే తెలుస్తుంది, నాకెందుకులే అని బైక్ కింద పడిన నన్ను వదిలేసి వెళ్లకుండా భయపడకుండా హాస్పిటల్కి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించావు, నువ్వు చాలా మంచిదానివి అని చెప్తూ ఉంటే అవునమ్మా మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు, ఎవరు మీరు, మీ ఇంటికి అడ్రస్ చెప్పండి, ఎక్కడో మిమ్మల్ని డ్రాప్ చేస్తాము అని బాలు చెప్తుంటే మాది ఈ ఊరు కాదు బాబు, మాది వేరే ఊరు, కానీ ఈ ఊరికి ఒక పని మీద వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియక రాత్రంతా గుడిలో పడుకున్నాను, అలాగని
హోటల్ రూమ్స్లో ఉండే అంత తాహత నాకు లేదు. ఇప్పుడు మా ఊరికి వెళ్ళిపోతాను. కానీ మా ఊరికి బస్సు అనేది ఉండదు. రేపే మళ్ళీ ఇంకో బస్సు ఉంటుంది. అంటే రోజుకొక బస్సు మాత్రమే వస్తుంది. మళ్ళీ రేపు ఉదయమే ఉంటుంది అని చెప్తుంది. ఏదైనా గుడి దగ్గర నన్ను డ్రాప్ చేయండి, నేను గుడిలో పడుకుంటాను అని చెప్పడంతో, అయ్యో గుడిలో ఎందుకమ్మా, మా వల్లే కదా మీకు ఇంత ఇబ్బంది అయ్యింది, మా ఇంటికి రండి అని బాలు చెప్తాడు. అప్పుడే మీనా ఏవండి అని అనగానే, నువ్వు కంగారు పడుకు మీనా, మా అమ్మ ఊళ్ళో లేదు కదా, నీకు తెలుసుగా, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది, రేపొద్దున వరకు రాదు, అందుకని మరేం పర్వాలేదు అని చెప్తాడు బాలు. సరేనండి, అవును కదా అత్తయ్య గారు ఇంట్లో లేరు, నేను కూడా మర్చిపోయాను అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆమెని ఇంటికి అయితే తీసుకువెళ్తారు. జరిగిందంతా సత్యానికి చెప్పడంతో, పర్వాలేదులేరా, ఈరోజు ఈమె ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు సత్యం. ఎలాగో మీ అమ్మ లేదు కాబట్టి గొడవలేదు, ఏమీ కంగారు పడకండమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇక సత్యం వాళ్ళ రూమ్నే ఇస్తాడు. తర్వాత ఆమె అయితే ఇక వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి మనోజ్ అయితే వస్తారు. వచ్చిన తర్వాత అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే ఇక ఆమెని తీసుకొని మీనా భోజనానికని తీసుకొస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఈమెవరు అని అడుగుతూ ఉంటే, మాకు తెలిసిన ఆవిడ అని మీనా చెప్తుంది. అప్పుడే ఇక రోహిణి తలెత్తి పైకి చూడంగానే ఒక్కసారి ఆమె రోహిణి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక బాలు అదంతా కూడా గమనిస్తూనే ఉంటాడు. ఇంతలో రోహిణి ఇక తడబడుతూ, ఇదేంటి ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది, అంటే ఈవిడ గురించి మీనాకి మొత్తం తెలుసా, లేకపోతే కావాలనే మీనా నా గురించి తెలుసుకొని ఈవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చిందా, ఏమీ అర్థం కావడం లేదు అని రోహిణి మీనాని అడుగుతుంది. మీనా ఈమె నీకు బాగా తెలుసా అని అడుగుతూ ఉంటే, లేదు రోహిణి, ఇలా బైక్ కింద పడింది అని జరిగిందంతా కూడా చెప్తుంది. అమ్మయ్య, ఈమె గురించి, ఈమెకి నాకు ఉన్న సంబంధం గురించి మీనాకేమీ తెలీదు, అదే చాలు అని ఊపిరి పీల్చుకుంటుంది రోహిణి. తరువాత మీరు వెళ్ళి పడుకోండమ్మా అని సత్యం గదిలోకి పంపిస్తుంది ఆమెని. అప్పుడే సత్యం గదిలో ఆమె కూర్చొని ఆలోచిస్తూ, ఇది కళ్యాణి వాళ్ళ అత్తగారి ఇల్లా, అసలు నేను ఇక్కడికి పొరపాటుగా వచ్చానా, లేకపోతే ఆ దేవుడే నన్ను ఇలాగ నా మనవడి కోసం పంపించాడా అని అనుకుంటూ ఉంటుంది ఆమె. ఇంతలో రోహిణి గదిలోకి అయితే వస్తుంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ రోహిణి అయితే నిలదీస్తూ ఉంటుంది. అది కాదమ్మా కళ్యాణి, ఇది మీ అత్తగారి ఇల్లని నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది ఆమె. అప్పుడే ఆమెకి పాలు తీసుకువస్తున్నా మీనా ఇక లోపలికైతే వెళ్ళబోతూ ఉండగా రోహిణి ఆమె మాటలు వినబడతాయి. రోహిణి ఆవిడతో మాట్లాడుతుందేంటి, ఆవిడికి రోహిణికి ముందే పరిచయమా, భోజనాల దగ్గర కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. ఆమెను చూసి ఎందుకో రోహిణి కంగారు పడింది. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, ఇలా కాదు, వెనుక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తాను అని మీనా వెనుక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి అయితే తొంగి చూస్తుంది. అలా మీనా లోపలికి తొంగి చూసిన తర్వాత అప్పుడే రోహిణి చెయ్యి పట్టుకొని ఆమె అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నా మనవడిని నాకు ఇచ్చేయి, వాళ్ళు నా కొడుకుని చూసుకుంటానమ్మా అని అడుగుతుంది ఆమె. ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ, అదేంటి ఆమె, రోహిణిని మా మనవడిని నాకు ఇచ్చే అమ్మా, వాళ్ళు నా కొడుకుని చూసుకుంటానని రోహిణిని అడుగుతుందేంటి, ఆమె మనవడు రోహిణి దగ్గర ఎందుకుంటాడో అని మీనాకైతే అనుమానం వస్తుంది. అప్పుడే ఇక రోహిణి ఇలా చెప్తుంది, చూడండి, ఎప్పుడైతే మీ అబ్బాయి చనిపోయారో అప్పటి నుంచే మీతో మీ కుటుంబంతో నేను తెగదెంపులు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీ కోడల్ని కాదు, నేను ఈ ఇంటి కోడల్ని, పైగా నాకు మొదటి పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడని, నా మొదటి భర్త చనిపోయాడని, మీరు మా అత్తగారే అని ఇక్కడికి ఎవ్వరికి కూడా తెలీదు. నేను ఇక్కడ మొదటి పెళ్లిదానిలాగే పరిచయం చేసుకొని ఇంటికి కోడలయ్యాను. దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి. మీ వల్ల మా అమ్మ వల్ల ఇప్పటి వరకు నా జీవితం చెడిపోయింది చాలు, ఇక నా వల్ల అయితే కాదో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రోహిణి అయితే తనంతట తానే తన మొదటి పెళ్లి గురించి నిజాన్ని బయట పెడుతుంది. రోహిణికి ముందే పెళ్ళయ్యిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని గుండె పగిలే నిజాలను తెలుసుకుంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకున్న మీనా
ఈ విషయాన్ని ప్రభావతితో చెప్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.